హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే క్లైమేట్ బాగానే ఉంది. 3-4 నుంచి వర్షం పడ్డది కదా. ఈరోజైతే బాగానే ఉందని చెప్పేసి నేను మళ్ళీ ఇలా వచ్చేసిన. ఎందుకంటే వర్షం పడితే మనము రైడ్స్ చేయలేము. ఆ వర్షంలో రైడ్స్ కూడా ఎక్కువ రావు. అందుకే వర్షం పడ్డప్పుడు రాను. ఈ వర్షం అయితే ఈరోజు లేదని చెప్పేసి వచ్చేసిన. అయితే ఇప్పుడు మనకైతే రైడ్ పడ్డది. ఈ రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి మనకు 2 కిలోమీటర్స్ ఉంది. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 3.5 ఉంది. ఇంకొకటి, మీరు లాస్ట్ టైం వీడియోస్ చూసారు కానీ ఎవరు కామెంట్ చేయలేదు. ఇంకొకటి, లైక్లు కూడా కొట్టలేదు. కొంచెం లైక్లు కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, లైక్స్ కొడితే లైక్ వల్ల మీకేం ప్రాబ్లం ఉండదు. లైక్ చేయడం వల్ల వీడియో అనేది కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అంతే. అందుకే లైక్ కొట్టడం ప్రతి ఒక్కరు చెప్తారు. ఎందుకంటే లైక్ కొడితే యూట్యూబ్ అనేది కొంచెం ఎక్కువ మందికి చూపిస్తుంది మన వీడియో. అట్లా అనేసి లైక్ చేయమని చెప్తారు. ఇక్కడ కస్టమర్ పికప్ లొకేషన్కి అయితే నేను వచ్చేసిన. కస్టమర్ రెడీగా ఉన్నాడు. ఇట్లా ఉంటే మంచిగా అనిపిస్తుంది రెడీగా. కస్టమర్ని అయితే నేను ఇక్కడ పికప్ చేసుకున్నా. అంటే కస్టమర్ ఇతను కాదనుకో నేను ముందుకు వెళ్ళిపోతున్నా. అతను హెల్మెట్ పట్టుకుండు కదా, వెహికల్ ఉందేమో అనేసి నేను అనుకొని ముందుకు వెళ్ళిపోతుంటే మళ్ళీ కస్టమర్ పిలిచిండు. ర్యాపిడో అనేసి అంటే అవును సార్ అంటే ఆపి ఇంకా సరే అనేసి కస్టమర్ని ఎక్కించుకున్నా. అయితే ఈ కస్టమర్ వచ్చేసి మనకు 3.5 కిలోమీటర్లు డ్రాప్ లొకేషన్ అవుతుంది. ఈ కస్టమర్ అంటే బైక్ సర్వీస్ పాయింట్కి వెళ్తున్నాడంట. ఆ బైక్ అక్కడ ఆల్రెడీ ఇచ్చేసిండంట, తీసుకోవడానికి వెళ్తున్నాడు. అందుకే హెల్మెట్ తీసుకొని వచ్చిండు. ఇంకొకటి ఏంటంటే, వర్షం వల్ల మొత్తం రోడ్లన్నీ దారుణంగా అయిపోయినాయి. కొన్ని ఏరియాలో అయితే అసలు భయంకరంగా ఉన్నాయి రోడ్లు. ఇక్కడైతే డ్రాప్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా. ఇంకొకటి ఏంటంటే, మీకు స్క్రీన్లో లెఫ్ట్ సైడ్లో కొంచెం లైట్గా బ్లర్గా అనిపిస్తుంది కదా, అది వెదర్ కూల్ అవ్వడం వల్ల మనకు గోప్రోకి ఒకటి కేసు ఉంటుంది, వాటర్ ప్రూఫ్ కేసు. అది అనేసి లోపల ఫాగ్ లాగా వచ్చేస్తుంది. అది లోపల కెమెరా హీట్ అవుతుంది కదా, హీట్ కాగానే ఈ వెదర్ కూల్ ఉన్నప్పుడు లైట్గా లెఫ్ట్ సైడ్లో ఫాగ్ లాగా వచ్చేస్తుంది. ఓన్లీ లెఫ్ట్ సైడ్ వస్తుంది అట్లా. అయితే అతన్ని డ్రాప్ చేయగానే ఇంకొకటి వచ్చింది రైడు. ఇది వచ్చేసి పక్కనే వచ్చింది, 800 మీటర్స్లో పికప్ వచ్చింది. ఇక్కడ ఒక స్కూల్ బాబుని మళ్ళీ పికప్ చేసుకున్నా ఇతన్ని. ఇది వచ్చేసి ఇది కూడా మనకు 3.7 ఏమో ఉంది. అంటే 3.7 నుంచి 4 కిలోమీటర్ మధ్యలో ఉంటుంది. బాబుని అయితే పికప్ చేసుకున్నా. ఇంకొకటి, మీరైతే ఎవరికన్నా ఏదన్నా ఏమంటారు, ర్యాపిడోలో ఎట్లా జాయిన్ కావాలా, ఓలాలో ఎట్లా జాయిన్ కావాలా, ఎవరికైనా కొత్త వాళ్ళు జాయిన్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. నాకు కమెంట్ చేయడం వల్ల మీకు నేను చెప్పడం వల్ల నాకు ఏం లాభం, బెనిఫిట్ ఏమి ఉండదు. కాకపోతే ప్రాసెస్ ఏంటని చెప్తాను. నేను కూడా యూట్యూబ్లో చూసి నేను జాయిన్ అయినా కాబట్టి అందుకే మీకు చెప్తానంటున్నా. ఇక్కడైతే బాబుది డ్రాప్ లొకేషన్ అయితే, లొకేషన్ రాంగ్ వస్తుంది అన్న, అది వేరే దిక్కు వస్తుంది, మా ఇంటి దగ్గరికి రాదు అని చెప్పి అబ్బాయి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు వచ్చి ఎగ్జాక్ట్ ఇంటి ముందే ఉంది పాయింట్, పర్ఫెక్ట్ ఇంటి ముంగట్నే ఉంది కదా, అట్లా ఎందుకు అంటే ఏమో ఒక్కొక్కసారి అటు చూపిస్తాను అన్నాడు. సరే నుంచి బాబుని అయితే డ్రాప్ చేసేసిన. ఇక్కడ నుంచి మనకి ఇంకొకటి ఒక రైడ్ పడ్డది. ఆ రైడ్ వచ్చేసి 1.5 కిలోమీటర్ పికప్ ఉండే, డ్రాప్ లొకేషన్ వచ్చేసి 4.5 ఉండే. అయితే అది అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమరు నాకు ఒక పార్సల్ అంటే క్యారేజీ బాక్స్ ఇచ్చారు, లంచ్ బాక్సు. దానికి ఒక కవరు సరిగా లేదు బాక్స్కి. అది ఎప్పుడు ఎక్కడ పడిపోతుందో అన్నట్టు ఉంది సిచ్యువేషను. మళ్ళీ ఇంకొకటి, కస్టమర్ ఏం చేశారంటే, బుక్ చేసింది ఒకరు, మనకు క్యారేజ్ బాక్స్ ఇచ్చింది ఒకరు, మళ్ళీ అమౌంట్ పే చేసింది ఇంకొకరు, మళ్ళీ డ్రాప్ లొకేషన్లో ఇంకొక పర్సన్కి, ఇంకొక మేడంకి ఇవ్వాలి. ఇంతమంది ఒక్క పార్సల్ అంటే నాకు రైడే బుక్ చేసి పార్సల్ ఇచ్చారు. దీనికి ఇంతమంది ప్రాసెస్. ఇక్కడికి వెళ్తే బుక్ చేసిన మేడం లేదు, మనకు క్యారేజ్ ఇచ్చిన మేడము వేరే ఆమె. అక్కడ 10 నిమిషాలు చేసింది ఆమె. మనది ఫోటో స్కానర్ ఫోటో తీసి
ఎవరికో పంపిస్తే అతను పేమెంట్ వేసిండు. ఆ స్కానర్ ఫోటో తీస్తుంటే అది వస్తూనే లేదు ఆ ఫోన్లో. సరే అని మళ్ళీ నా నంబర్ చెప్పి నంబరు డైల్ చేసుకుని నంబర్ మెసేజ్ పెడితే అతను వేసిండు అమౌంట్. అట్లా చాలా సతాయించారు. ఆ క్యారేజ్ అయితే ఇవ్వడానికి అయితే ఆ వీడియో మళ్ళీ నాకు పెట్టొద్దని కాల్ చేసిర్రు వాళ్ళు. ఈ కస్టమర్ని నేను ఇక్కడ పికప్ చేసుకున్నా. ఈ కస్టమర్ని నేను పికప్ చేసుకొని వెళ్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు కాల్ చేసారు. దీనికంటే మధ్యలో చేసినది పెట్టొద్దు వీడియో, కొంచెం పెట్టొద్దు అని చెప్పారు. ఎందుకనంటే లేదు మాది మిస్టేక్ అని అంటే వాళ్ళు ఏం చేశారంటే అట్లా నలుగురు బుక్ చేసినా నాకు ప్రాబ్లం లేదు, కాకుంటే మన కాంటాక్ట్ అనేది లేదు. ఇంకా అక్కడికి డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరికి ఇవ్వాలా, అక్కడ పోయి ఇంకా మనం అట్లా పెట్టుకొని ఎదురు చూడాలి. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి ఇవ్వాలి. వాళ్ళు వస్తే సరే, రాకపోతే నా పరిస్థితి ఏంది అని నేను అక్కడ పర్సన్ నెంబర్ అడిగితే అక్కడ ఇవ్వట్లేదు. పోనీ ఎవరైతే బుక్ చేసిరో వాళ్ళ నెంబర్ అన్నా నాకు ఇవ్వాలి కదా. ఎందుకంటే నాకు అక్కడ ఓటీపీ కొట్టేలోపు కనెక్ట్ అవుతుంది కాలు. ఎందుకంటే మనము డైరెక్ట్ వాళ్ళ కస్టమర్ నెంబర్ మనకు రాదు. ఐవీఆర్ అంటే డైరెక్ట్ ర్యాపిడోకి వెళ్ళి ర్యాపిడో నుంచి కనెక్ట్ అవుతుంది వాళ్ళకి. అట్లా మళ్ళీ మనకు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకా కనెక్ట్ అవ్వదు. అదే మేడం అక్కడ మీ నెంబర్ అని ఇవ్వండి అంటే అక్కడ నెంబర్ ఇవ్వలేదు, ఇక్కడ నెంబర్ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఎవరైతే బాక్స్ ఇచ్చారో ఆమె చాలా రూడ్గా మాట్లాడింది. తీసుకెళ్ళాడు అంటే ఓటీపీ కొట్టకపోతే క్యాన్సిల్ చేస్తుండే. ఓటీపీ కొట్టినా కాబట్టి క్యాన్సిల్ ఆప్షన్ ఉంటుంది. డ్రాప్ అది పికప్ కంప్లీట్ చేసేయాలి, మొత్తం రైడ్ మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే నేను ఇంకా ఓటీపీ కొట్టకపోతే బాగుంటుండే అని అనిపించింది. ఈ ఓటీపీ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయలేము మనము, ఇంకా సచ్చినట్టు రైడ్ చేయాల్సిందే. ఇంకా అయితే ఆమె ఏమన్నదంటే అక్కడ వాళ్ళ పర్సన్ రాకపోతే లేట్ అయితే ఇట్లా అని అంటే అక్కడ పడేసిపో అని అనేసి అని ఇట్లా ర్యాష్గా మాట్లాడి వెళ్ళిపోయింది. మనకు మొత్తం వీడియో రికార్డ్ అయింది, అదంతా ఉన్నది. కానీ ఇంకా ఈ రైడర్ ఇతన్ని పికప్ చేసుకొని కస్టమర్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. ఇంకా మేడం కాల్ చేసి మాట్లాడుతూనే ఉన్నది కంటిన్యూగా. అంటే ఎవరైతే బుక్ చేసిరో ఆమె ఫోన్ చేసి, బాబు నువ్వు యూట్యూబ్లో పెట్టకు వీడియో పెడతాను అంట యూట్యూబ్లో అని అంటే, అవును మేడం మరి మీరు ఇంత సతాయిస్తే మరి యూట్యూబ్లో పెట్టకపోతే నేను ఏం చేయాలి చెప్పండి, నేను ఏమేమి స్ట్రగుల్స్ అవుతున్నాయి అవే నేను యూట్యూబ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను అనేసి అన్నాం. అని అంటే లేదు బాబు మాదే తప్పు, అమ్మాయి ఫోన్ నెంబర్ మీకు ఇవ్వమంటే ఇవ్వలేదు అని. అప్పుడు నన్ను నేను చెప్పిన ఫోన్లో, మేడం నాకు నెంబర్ కూడా ఇవ్వకపోతే నేను ఎవరికని ఇవ్వాలి అక్కడ పోయినాక అంటే, అప్పుడు సరే సారీ అని చెప్పేసి చెప్పింది. ఈ కస్టమర్ని ఎత్తి ఇక్కడ డ్రాప్ చేసేసిన. ఇది వచ్చి చిన్న రైడ్, ఇది వచ్చి 2.5 కిలోమీటరే. డ్రాప్ చేసిన తర్వాత అందుకే నేను పార్సల్ అనేది కొంచెం చేయాలంటే కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత ఒకసారి అయింది నాకు. అక్కడ పోయిన తర్వాత అసలు ఎవరు పర్సన్ లేరు, ఫోన్ నెంబర్ లేదు. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నిలబడి చాలా స్ట్రగుల్ అయినా ఒకసారి. అందుకే అప్పటి నుంచి ఏది పికప్ చేసుకుని అక్కడ వాళ్ళ నెంబర్ తీసుకొని అక్కడ పోయి అలా కాల్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తా. లేకపోతే మనము అక్కడే నిలబడాలంటే కుదరదు. ఒక్కొక్కసారి వీళ్ళకి రిటర్న్లో వీళ్ళకి కూడా ఎక్కడైతే పికప్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తే కూడా అలా కూడా కలవదు. అందుకే ఇది ఇంకొక పికప్ అయితే వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మేడం వచ్చేసి లొకేషన్ రాంగ్ పెట్టింది. అంటే యాక్చువల్గా ఆ మేడం కరెక్టే పెట్టింటుంది, కాకపోతే ఏమైందంటే అది బ్యాక్ సైడ్ చూపించేసింది. మొత్తం బ్యాక్ సైడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేడంకి కాల్ చేస్తే మేడం లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ పెట్టిన అప్పుడు మెసేజ్ పెట్టిన తర్వాత మేడం మొత్తం బయటకు వచ్చిన తర్వాత నాకు కాల్ చేసి మీరు ఇక్కడ లేరు అన్నది. అంటే లేదు మేడం మీరు పెట్టిన లొకేషన్లో అంటే, లేదు సో అండ్ సో ఇట్లా బ్యాక్ సైడ్ చూపిస్తుంది అంటే మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ముందుకు వచ్చి ఇంకా పికప్ చేసుకొని మేడంని ఇక్కడ మేడంది కూడా మనకు 3.5 ఈరోజు అన్ని చిన్నవి చేసిన, ఎక్కువ పెద్ద రైడ్లు రాలేదు, నేను చేయలేదు, అన్ని చిన్న రైడ్లు. ఇదిగో చూడండి ఎట్లా ఉంటుంది డ్రైవింగ్. ఒక సిగ్నల్ పడ్డది ఆ మధ్యలో నుంచి పోతుంది ఆమె. ఇట్లానే ఉంటుంది చూడండి, ఒక డిఫరెంట్ అసలు వింతగా విచిత్రంగా డ్రైవింగ్ చేస్తారు ఒక్కొక్కరు అయితే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక మేడం అయితే సడన్గా బస్ ముందు నుంచి వచ్చేస్తుంది చూడండి. అది అట్లా వచ్చింది. నేను సడన్గా బ్రేక్ కొట్టి తప్పిస్తే వెనకాల ఉన్న కస్టమర్ షాక్ అయిపోయింది. ఒకవేళ మనం అంత అలర్ట్ లేకపోతే ఏంటి పరిస్థితి అన్నట్టుగా మాట్లాడింది. లేదు మేడం మనం అయితే అలర్ట్గా ఉంటాము, ఎందుకంటే మన పని ఇది కాబట్టి షార్ప్గా ఉండాలి, లేకుంటే కష్టం రోడ్డు మీద అని చెప్పి మేడం అయితే లొకేషన్లో డ్రాప్ చేసేసిన. అది అమౌంట్ స్కాన్ చేసి తీసేసుకున్న అమౌంట్ వచ్చేసి, ఇంకొకటి మనకి స్కానర్ ఉంటుంది కదా, అది నేను గూగుల్ పేది తీసుకున్న స్కానరు. ఆ స్కానర్ ఏమవుతుందంటే అమౌంట్ వీళ్ళు
మనకి వేస్తారు కదా, వేయంగానే ఇన్స్టెంట్ అమౌంట్ వస్తలేదు. అది మార్నింగ్ వేస్తే 3 o'clock అట్లా వస్తుంది, మధ్యాహ్నం వేస్తే నైట్ వస్తుంది. ఒకవేళ ఈవినింగ్ అవర్స్ వేసినామంటే నెక్స్ట్ డే వస్తుంది. ఇక అట్లా అయితే మనకు కష్టము. మన పెట్రోల్ బంక్ ఇట్లా పోయినప్పుడు మనకి ఈ అమౌంట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటే మనకు ఎట్లా మరి పెట్రోల్ మన ఖర్చులు ఉంటాయి కదా. అందుకే నేను నా పర్సనల్ ఫోన్పేలోనే వేయించుకుంటున్నా ఈరోజు. ఎందుకంటే నాకు మొన్న ప్రాబ్లం అయింది అట్లనే. పెట్రోల్ బంక్కి వెళ్ళినా చూస్తే అమౌంట్ నేను ఇంకా మన దాంట్లో ఆల్రెడీ ఉన్నది అకౌంట్లో కాబట్టి ప్రాబ్లం లేదు, వేసేసుకున్నాము. ఎందుకో డౌట్ వచ్చి చూస్తే అది అమౌంట్ పడతానే లేదు, అది డిలే చూపిస్తూ ఉన్నది. ఇంకా రోజు అట్లనే అవుతున్నది. 3 రోజులు చూసిన. ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ మన ఫోన్పే యాప్లో ఉన్న స్కానర్ పెట్టేసి అది వేయించేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి రైడ్స్ అయితే ఇవాళ మొత్తం చిన్న షార్ట్ 29 రూపీస్, 27 రూపీస్, 30 రూపీస్, మ్యాక్సిమం 37 రూపీస్ అన్నీ ఇవాళ అన్నీ అవే, మొత్తం అవే చేసిన. లాంగ్ వచ్చింది ఒకటి 25 kilometers అట్లా వచ్చింది. కానీ వెదర్ మళ్ళీ చెప్పలేం, సడన్గా వర్షం పడితే మనం ఇరుక్కోబోతామని చెప్పేసి మళ్ళీ మనకు కెమెరా ఉంటుంది, మళ్ళీ లాంగ్ కదా. అంత దూరం నుంచి నేను మళ్ళీ వర్షంలో తడుచుకుంటే ఎక్కడ పడితే అక్కడ వాటర్ నిండిపోతున్నాయి రోడ్ల మీద. ఆ వాటర్లకించి మళ్ళీ ఇబ్బంది పడుకుంటా నేను స్ట్రగుల్ అవ్వకుండా రావాల్సి వస్తుందని చెప్పి మొత్తం నియర్ బైలోనే కొట్టుకుంటూ పోయినా. ఇవాళ అంటే చిన్న చేసిన, ఎక్కువ లాంగ్ పోలేదు. ఆడికైనా మధ్యలో ఒక్కసారి నాకు కొంచెం లైట్గా వాటర్ చినుకులు పడి కొంచెం జరకిచ్చింది. ఏం ప్రాబ్లం కాలేదు దానికి. అయినా కానీ చేసిన. లాస్ట్ రైడ్లో అయితే మనకు ఒక మంచి కస్టమర్ తగిలిండు. అది వచ్చేసి 10 kilometer ఉంది కరెక్ట్గా. మనకు 10 kilometer డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అతను అడగలేదు, నేనే అడిగిన. మళ్ళీ ఇప్పుడు అంటే కాలేజ్ స్టూడెంట్, అక్కడ ఏదో చెక్ ఇవాళ మనం సబ్మిట్ చేసేసి వెళ్ళిపోతా రిటర్న్ మళ్ళీ అని చెప్పేసి చెప్పిండు. సరే ఓకే, మరి రిటర్న్ మళ్ళీ బుక్ చేసుకుంటావా అంటే, అన్న మీరు వెయిట్ చేస్తే చేయండి, రిటర్న్ వెళ్ళిపోదాం అన్నాడు. సరే అని 10 నిమిషాలు వెయిట్ చేసి రిటర్న్ తీసుకున్నాను. ఇంకో కస్టమర్ని అయితే మనం పికప్ చేసుకున్నాము, డ్రాప్ కూడా చేసేసిన. ఇది కూడా అంతే సేమ్. ఇది వచ్చేసి మనకు 6 kilometer ఉంది. ఇది ఒక్కటే 6 kilometer, మిగతా అన్నీ చిన్నవి చేసిన. ఇది ఒక్కటే 6 kilometer చేసిన. 70 రూపీస్ ఏమో వచ్చింది దీనికి, 70 రూపీస్ వచ్చింది. అయితే దీంట్లో ర్యాపిడో కమిషన్ కూడా మనకు కట్ అయ్యి వస్తుంది, డైరెక్ట్ మనకు మొత్తం అమౌంట్ రాదు. ఇంకొకటి ఏంటంటే, ఎవరన్నా ఇది చేయాలనుకుంటే ఫుల్ టైం మాత్రం దీన్ని చేయొద్దు. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కాబట్టి చేయలేము. ఇక్కడ ఇంకొక మేడం దగ్గరకు వచ్చినాను, పికప్ ఇంకొక డ్రాప్ వచ్చింది. అయితే ఈ మేడం వచ్చేసి మనకు క్లాత్స్ ఇచ్చింది, స్టిచ్ అంటే టైలర్ ఏమో. అది పార్సల్, ఇది అంటే మామూలుగా రైడే బుక్ చేసి పార్సల్ ఇచ్చింది. ఇంకా ఇట్లా చిన్నగా ఉంటే నో ప్రాబ్లం, మనము తీసుకెళ్ళిపోవచ్చు. మరీ పెద్దగా ఉంటే మనం తీసుకెళ్ళలేని పొజిషన్ ఉంటే ఇక్కడ అడిగిన మేడం మరి ఎక్కడ అపార్ట్మెంటా మరి ఇండివిజువల్ హౌస్ అంటే అపార్ట్మెంట్ అంది. మరి అపార్ట్మెంట్లోకి అయితే నేను పైకి వెళ్ళలేను, మరి వాళ్ళ కిందికి వచ్చేటైతేనే లేకపోతే నేను తీసుకెళ్ళనని చెప్తే వాళ్ళు కిందికి వస్తారు, నో ప్రాబ్లం అని వాళ్ళ నంబర్ కూడా నాకు ఇచ్చి అక్కడ పంపించింది. అక్కడికి వచ్చి నేను ఫోన్ చేస్తే వాళ్ళ బాబుని పంపించినారు కిందికి. అంటే మేడం అడిగింది పైకి వస్తావా అంటే, సారీ మేడం నేను రాలేను, నాకు కెమెరా ఉంటుంది అంటే, సరే అయితే మా బాబునే పంపిస్తాను చెప్పి కిందికి పంపించేసింది. అమౌంట్ మన ఫోన్పే చేసేసినారు. ఇది వచ్చేసి 2.5 kilometer ఉంది, 27 రూపీస్ వచ్చింది అంతే అమౌంట్, అంతే అనుకుంటా. చిన్న రైడ్ ఇది ఒకటి. దీని తర్వాత కూడా రైడ్ చేసిన. దీని తర్వాత రైడే మీకు చెప్పిన ఇందాక, ఒక కస్టమర్ 10 kilometers పడింది. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ కొట్టిన. దానికి ఒకటి దాంట్లో యాప్లో కొట్టిన, ఒకటేమో ఆఫ్లైన్ అనమాట. అతను రిటర్న్ నేను అదే అమౌంట్ ఇస్తా, రిటర్న్ నన్ను డ్రాప్ చేసి అంటే డ్రాప్ చేసిన. ఇక డ్రాప్ చేసేసి అక్కడికే నేను క్లోజ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయినా. ఈరోజు మొత్తం వచ్చేసి ఎర్నింగ్ 800 రూపీస్ చేసిన. మార్నింగ్ నుంచి 9 o'clock నుంచి 5 o'clock వరకు 800 చేసిన.